హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ అండి. ఇంతకుముందు వీడియోలో మీ అందరితోటైతే ఏకాదశి పూజతో నేను ఎలా పూజ చేసుకున్నాననేది మీ అందరితో షేర్ చేశాను. ఇంకా ఇదైతే ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి రోజండి. ఆ రోజు మనకి మంగళవారం మధ్యాహ్నం నుంచి అయితే మనకి ద్వాదశి గడియలైతే ఉన్నాయి కదా! ఆ రోజు రాత్రికైతే కొంతమంది చేసుకుంటారు. నేనైతే బుధవారం పొద్దున్నే అయితే ఇలా పూజ చేసుకున్నానండి. మనకి ఏదైనా కానివ్వండి, ఉదయం పూజ చాలా మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది అంటారు. ఇంక అందువల్ల అయితే నేను ఉదయం అయితే ఇలా పూజ చేసుకుంటున్నాను. తులసమ్మని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నానండి. దేవుడి మందిరం దగ్గర పెట్టుకొని ఇలా అయితే ప్రత్యేకంగా పూజ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు తులసి దామోదర పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు యోగ నిద్ర నుంచి లేచిన విష్ణుమూర్తి తొలిసారిగా తులసి వనంలోకి అడుగు పెడతాడు. ఈరోజు తులసి దామోదరులకి ఇద్దరికి కళ్యాణం చేస్తారండి. చాలా మంచిదనమాట. ఇంట్లో కూడా మనం ఇలా పూజ చేసుకుంటే. అందువల్ల నేనైతే ఇంట్లో ఇలా తులసమ్మనైతే ఇంట్లో తెచ్చిపెట్టుకొని ఇలా ఎర్రమన్నితోటి అలిగి ముగ్గులు వేసుకున్నానండి. ఈరోజు శంకు చక్రం ముగ్గులు వేసి పూజ చేసుకుంటే చాలా మంచిది. పిండి దీపాలన్నీ పెట్టుకున్నాను. ఉసిరి దీపాలు, పిండి దీపాలు అన్నీ పెట్టుకొని ప్రశాంతంగా అయితే ఇలా పూజ చేసుకుంటున్నానండి. మా స్వామి అయితే ఉదయాన్నే లేచేసి ఇంకా పూజ అంతా చేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళారు. తర్వాత ఇంకా నేనైతే ఇంకా 5:30 నుంచి ఈ పూజలు అయితే కూర్చున్నాను అనమాట. 7 గంటల దాకా అయితే నాకు 6:30, 7 గంటల వరకు అయితే ప్రశాంతంగా చిన్నగా అయితే ఫోన్లో పెట్టుకొని పూజ అంతా చేసుకున్నాను అనమాట. ప్రశాంతంగా సింపుల్గా తులసి పూజ అని కొడితే మనకి ఫోన్లో వస్తుంది. ఆ తులసి పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను. లక్ష్మీనారాయణలు ఇద్దరిని కూడా ఆ శివయ్యని పూజలో పెట్టుకొని ప్రశాంతంగా అయితే ఇలా పూజ చేసుకున్నానండి. మనకి కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా ఎంతో ముఖ్యమైన రోజులండి. ప్రతి పూజకి కూడా మనకి 1,00,00,000 రెట్ల ఫలితం అయితే వస్తుంది. కార్తీక మాసంలో చేసే పూజకి కానివ్వండి, దానానికి కానివ్వండి, స్నానానికి కావండి, ఈ నెల రోజులు మనం చేసే ప్రతిదీ మంచి ప్రతిఫలాన్ని ఇస్తుందన్నమాట. అందుకే ఈ కార్తీక మాసంలో స్నానము, దానము, దీపము ముఖ్యం అంటారు. ఇంక ఇలా అయితే అన్ని ఏర్పాట్లన్నీ ముందుగా చేసి పెట్టేసుకున్నానండి. ఈరోజు అయితే కొంచెం పాయసాన్నం చేశాను. ఇలాగా పాలతో చేసిన పదార్థాలు పెడితే మంచిది. అందుకని ఈరోజు కొంచెం పాయసాన్నం చేసేసి అన్నీ సర్ది పెట్టేసుకున్నానండి. పూజకి కావాల్సినవి అన్నీ ముందుగా ఏర్పాటు చేసి పెట్టేసుకున్నాను. ఇంకా స్వామి వెళ్ళగానే ఇంకా పూజ దగ్గర కూర్చొని ఫోన్లో పూజ పెట్టుకొని ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నానండి. ముందు దీపారాధన చేసేసి నువ్వుల నూనె, ఒత్తులు వేసి దీపారాధన చేశాను. తర్వాత దీపానికి కుంకుమ, పసుపు, కుంకుమ అక్షంతలు, పూలు సమర్పించేసి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నాను. తర్వాత పసుపు గణపతిని చేసుకున్నానండి. ఇంకా పసుపు గణపతికి ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించుకొని ఇంక తర్వాత అయితే ఇంకా నా అమ్మవారికి, స్వామివారికి అష్టోత్తరాలతో పూజ చేసుకున్నాను. తులసి దళాలతో స్వామికి, అమ్మవారికి అయితే పూలతోటి అష్టోత్తరం చేసుకుని ఇలా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నానండి. అంటే కళ్యాణం లాగా కాదులేండి, నేను మామూలుగా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా మనకి కళ్యాణం అంటే తాళి, పసుపు కొమ్ములతో చాలా ఇలా చేయాలి కదా. ఇంకా అలా కాకుండా నేను ఊరిక పసుపు దారంలాగా అయితే 9 పోగులు వేసి, తెల్ల దారానికి 9 పోగులు వేసి అక్షంతలు అవన్నీ సమర్పించేసి ఆ పసుపు దారానికి పూజ చేశాను. కుంకుమ, పసుపుతో పూజ చేసుకొని ఆ దారాన్ని అయితే తులసమ్మకైతే తులసి చెట్టు దగ్గర అయితే ఉంచారనమాట. అలా దారానికి తులసమ్మ దగ్గర ఉంచి ఆ దారం తీసి మనం మెడలో కట్టుకుంటే తర్వాత ఒక రోజన్నా ఉంచుకుంటే మనకు మంచిదండి. ఈ పూజ మనకి ఇంట్లో దాంపతులకి మధ్య అన్యోన్యతను ప్రసాదిస్తుంది. మంచి సౌభాగ్యాన్ని ఇస్తుందండి ఈ పూజ చేసుకోవడం వల్ల. ఆడవారికి నిండు సౌభాగ్యము, ఆనందము, ఐశ్వర్యం కలుగుతుందనమాట. అందువల్ల ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఇలా పూజ చేసుకుంటే, తులసమ్మకు పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అందువల్ల నేనైతే ఇలాగా సింపుల్గా పూజనైతే చేసుకున్నాను. ఇంకా పూజ అంతా నాకు కంప్లీట్ అయిపోయేసరికి 6:30, 5:30కి స్టార్ట్ చేశాను. 6:30, 7 నాకైతే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇలా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఇంకా స్వామికి అయితే ప్రత్యేకంగా అయితే నమస్కారం చేసుకున్నానండి. ప్రతి సంవత్సరం చేసుకుంటాను ఇలాగే సింపుల్గా. నాకు చేతైనంతలో చేసుకోవాలనిపిస్తే మాత్రం తప్పకుండా చేసుకుంటాను. కాకపోతే ఈ సంవత్సరం అయితే ఉపవాసం ఉండలేకపోయాను. ఎందుకంటే మనకి మిగులు తగులుగా వచ్చినాయి కాబట్టి రోజంతా ఉపవాసం ఉండలేకపోయాను. ఏకాదశి రోజు మధ్యాహ్నం వరకు అయితే ముందు రోజు మధ్యాహ్నం వరకు అయితే ఉపవాసం ఉన్నాను. ఇంకా ఏకాదశి రోజు ద్వాదశి రోజు అయితే ఇంకా ఉపవాసం లేనులేండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక తినేసాను. ఇంకా ఇలా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా తులసమ్మ దగ్గర అయితే ఇలాగా దారం పెట్టాను కదా, పసుపు దారము, అది స్వామివారికి చూపించి తులసమ్మ మీద కొంచెం సేపు పెట్టేశాను. తర్వాత ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించేసి పచ్చకర్పూరంతో అయితే హారతి ఇచ్చానండి.
ఇలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాననమాట. ఈ కార్తీక మాసంలో ఇలా పూజ చేసుకోవటం చాలా మంచిది. ఈ నెల రోజులే కదండి మనం కష్టపడితే ఇంక తర్వాత మామూలుగా పూజ చేసుకుంటాము. ఈ నెల రోజులు ఎంత బాగా చేసుకున్నా కానివ్వండి, ఈ నెల రోజులు మనకి వీలైనంత వరకు దీపం, దానము, స్నానము ఇవన్నీ ముఖ్యం అనమాట. తర్వాత మనం పూజ ఎంత భక్తి శ్రద్ధగా చేస్తామో తర్వాత ఆ నిర్మాలిన్యాలు తీయటము, అవన్నీ జాగ్రత్తగా ఎవరు తొక్కని చోట్ల వేయటము, అవన్నీ కూడా ఏదో చీపురుతో చిమ్మకుండా జాగ్రత్తగా తీసుకోవటం కూడా చాలా ముఖ్యమండి. అవన్నీ కూడా మనం పూజ ఎంత భక్తిగా చేస్తామో తర్వాత మనం అన్నీ కూడా తీయటం కూడా అంతే భక్తిగా చేయాలన్నమాట. ఇంక ఇలా అయితే నేను పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం 3 గంటల నుంచి అయితే ఇదంతా ఇంకా క్లీనింగ్ పెట్టేసుకున్నానండి. ఇంకా ఆ రోజుతోటి ద్వాదశి గడియలు అయితే మధ్యాహ్నంతో అయిపోయినాయి కదా. ఇంకా అందువల్ల నేనైతే ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఇవన్నీ కూడా ఇంకా పిండి ప్రమిదలు అన్నీ కూడా నేను మెత్తగా నలిపి పక్కన పెట్టేస్తాను. ఏదన్నా చెట్టు మొదట్లో వేస్తానండి. ఏవైనా మనకి చీమలు ఏదన్నా జీవరాశులు ఉంటాయి కదా, అవి తిన్నా కానీ వాటికి కడుపు నిండినట్లు ఉంటుంది. అలా వేస్తే మంచిదండి. ఎవరు తొక్కని చోట్లయితే మనం ఇవి చెట్టు మొదట్లో అయితే వెయ్యాలి. ఇంకా ఆవులకు పెట్టినా కానీ మంచిది. ఇంకా మేము పైన ఉంటాం కాబట్టి ఆవులు వచ్చినప్పుడు నాకు తెలియట్లేదు ఎప్పుడు వస్తాయో కానీ వస్తుంటాయి. కానీ అవి వచ్చినప్పుడు నేను నాకు చూడట్లేదనమాట. ఇంక ఇలా అయితే మొత్తం అన్ని ఏర్పాట్లు చేసుకుని అన్నీ ఇలా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా మధ్యాహ్నం నుంచి ఈ క్లీనింగ్ అంతా పెట్టేసుకున్నాను. ఇంక ఇలాగా మనం వేసిన ముగ్గు కూడా చేత్తో కానీ చీపురుతో అట్లా చిమ్మకూడదు. శుభ్రమైన క్లాత్ తీసుకొని చిమ్మేసి ఆ ముగ్గుని మొత్తాన్ని కూడా పచ్చని చెట్ల కింద అయితే వేసేయాలన్నమాట. చెప్పాను కదా, మనం పూజ ఎంత భక్తిగా చేస్తామో తర్వాత నిర్మాలిన్యాలను కూడా అంతే భక్తి శ్రద్ధలతో మొత్తం తీసేసుకోవాలి. తర్వాత పూజ తర్వాత ఇదే మెయిన్ అనమాట. పూజ తర్వాత చేసే పనే మనకి మంచి ప్రతిఫలాన్ని అయితే ఇస్తుంది. ఈ పూలు అన్నీ కూడా నేను ఒక కవర్లో వేసి పెట్టేసుకుంటానండి. ఇవి కూడా ఎవరు తొక్కని చోట్లలో చెట్ల కింద అట్లా పెట్టేస్తాను. ఇంకా మాకు ఏదైనా నీళ్ళల్లో కలిపితే మంచిది. మనకి నది ప్రవాహాలు అలా ఉంటాయి కదా, అలా నీళ్ళలో బావుల్లో వేస్తే మంచిది. మాకు ఎక్కడ దగ్గరలో లేవు కాబట్టి నేనైతే ఎవరు తొక్కని చోట్లలో పచ్చని చెట్లు అయితే వేసేస్తాను. ఇంక ఇవన్నీ కూడా ఒక కవర్కి అయితే పెట్టేస్తానండి. మనకి చాలా పూలు పెట్టాము, వాడిపోలేదు, తీయటానికి మనసు ఒప్పట్లేదు అనుకున్న వాళ్ళు మనకి ఉర్లీలు ఉంటాయి కదండి, ఉర్లీ బౌల్స్ ఉంటే వాటిలో కూడా చక్కగా మనం డెకరేషన్కి అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంక తర్వాత మనము పిండి దీపాలను అయితే నలిపేసి ఆవులకు పెట్టచ్చు. చక్కగా వాటిలోని ప్రమిదలో మనం ఒత్తులు అవన్నీ తీసేసి ఆవులకైతే పెట్టచ్చు. లేదంటే ఎవరు తొక్కని చోట్లలో చెట్లు మొదట్లో వేసామంటే ఏ ఒకటి జీవరాశులు తినేస్తాయి. అవి కూడా మనకి మంచి ప్రతిఫలాన్ని అయితే ఇస్తుంది. తర్వాత మనకి దీపాలు పెడతాం కదండి, ఉసిరి దీపాలు. ఆ ఉసిరి దీపాలు అయితే మనం చక్కగా ఇంట్లోకి అయితే ఉపయోగించుకోవచ్చండి. అవి మనకి ఎక్కువ కాలవు కాబట్టి కొంచెమే లైట్గా కాలుతాయి కాబట్టి ఆ ఉసిరిని మనం ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని మనం రోజుకు ఒక ముక్క తీసుకున్నా చాలా మంచిది. లేదు అంటే మనం అవి కొబ్బరి నూనెలో కలుపుకొని ఆయిల్ తయారు చేసుకున్నా మంచిది. లేదంటే పేస్ట్ చేసి ఒకరోజు తలకు పెట్టుకున్నా మంచిది. మనం తిన్నా కానివ్వండి ఎలాగైనా వాడుకోవచ్చు అనమాట. ఉసిరిని వేస్ట్గా చేసుకోకుండా మనకి ఎలాగైనా ఉసిరి ఉపయోగపడుతుంది. ఈ సీజన్లో ఉసిరికాయలు మనకి చాలా బాగా దొరుకుతాయి కాబట్టి మన హెల్త్కి కూడా ఉసిరి చాలా మంచిదండి. ఇప్పుడు తినటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. జుట్టుకి మంచిది, మన హెల్త్కి మంచిది. తలకు కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇలాగా పూజలో పెట్టిన ఉసిరిని అంతటిని ఇలా ముక్కలు కట్ చేసుకొని కొబ్బరి నూనెలో వేద్దామని అయితే అన్నీ పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే మళ్ళీ సాయంత్రం పూజకి అయితే మొత్తం ఏర్పాట్లు చేసుకుంటున్నానండి. మళ్ళీ ఈ వంట రూమ్ అంతా కిచెన్ అంతా సర్దేసుకుంటున్నాను. ఇంకా ఉదయం నుంచి పూజ చేసుకుంటా పూజ పనుల్లో ఉండి ఎక్కడే ఉన్నాయి అనమాట. కిచెన్ అంటే గందరగోళంగా ఉంది, ఎక్కడే ఉన్నాయి. మళ్ళీ ఇంకా భోజనం చేసిన తర్వాత నాకు మళ్ళీ అయితే రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ కిచెన్ అంతా సర్దుకోవటం, తిన్న గిన్నెలన్నీ ఏమన్నా వంట చేస్తే మిగిలిన అన్ని గిన్నెలకు సర్దుకోవటం, ఇలాగంతా పని అంతా స్టార్ట్ చేసుకుంటానండి. ఇంకా సాయంత్రం పూజ 5:30కి మళ్ళీ పూజకైతే మళ్ళీ మొత్తం స్టార్ట్ అవుతాను అనమాట. 5:30 కల్లా ఇల్లు చిమ్మటం, తుడవటం, మళ్ళీ పని అంతా బట్టలు మడతేసుకోవటం, ఈ పని అంతా కంప్లీట్ అయిపోయిద్దండి. ఇంకా నాకు రెస్ట్ అనేది ఉండదన్నమాట.
పడుకున్నా కానీ ఇంక నిద్ర పట్టదు, పని ఉందనిపించిద్ది అనమాట మనసుకి. అలా అలవాటైపోయిందనమాట. ఇంకా నిద్ర పట్టదండి పడుకున్నా కానీ. ఇంక ఇలా అయితే పనంతా కంప్లీట్ చేసుకుంటా ఉన్నాను. ఇక ఈ కార్తీక మాసం అంతా ఈ నెల రోజులు నాకు డైలీ రొటీన్ ఇలాగే ఉండిద్దండి. ఉదయాన్నే పూజ చేసుకోవటము, తర్వాత ఏదైనా ఒత్తులు చేస్తామండి. కింద ఆంటీ వాళ్ళు మా మా ఇంటి పక్కన వాళ్ళందరూ కూర్చొని ఒత్తులు చేస్తూ ఉంటారనమాట. మనకి పత్తి తీసుకొస్తారు ఆంటీ. ఆంటీ అందరం కూర్చొని ఒత్తులు చేసుకుంటూ ఉంటాం. 365 ఒత్తులు, కొబ్బొత్తులు, 1100 ఒత్తులు అలా చేస్తూ ఉంటామండి. చేతులతో చేస్తాము. చాలా బాగుంటాయండి. ఇలా చేస్తే చాలా మంచిది కూడా. ఇంక ఇలా చేస్తూ ఉంటాము అందరం కలిసి కూర్చొని. అలా ఒత్తులు చేస్తూ ఉంటాము. కార్తీక మాసం నెల రోజులు ఒత్తులు చేసుకుంటాము. పౌర్ణానికి 365 ఒత్తులు, ఒక్కొక్కళ్ళు అయితే 2000 ఒత్తులు, 3000 ఒత్తులు అలా ఎవరికి కావాల్సిన వాళ్ళు చెప్తే ఒక్కొక్కళ్ళం దారం వేస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఒత్తులు చేస్తూ ఉంటారనమాట. ఇక నేనైతే 365 ఒత్తులు 4 సెట్లు అయితే చేయించుకున్నాను. ఇంక తర్వాత అయితే ముందు రోజు కోటి సోమవారం కూడా 365 ఒత్తులు చేసుకొని అయితే వెలిగించాను. తర్వాత పౌర్ణానికి కూడా 365 ఒత్తులు అయితే 4 సెట్లు చేసుకున్నాం అనమాట. ఇంక ఇలాగ ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు తయారు చేసుకొని, చేతులతో తయారు చేసుకొని ఒత్తులు ఇలా వెలిగిస్తే చాలా మంచిది కదా అని ఇలా రెడీ చేసుకుంటూ ఉంటామండి. ఇంక ఇలా అయితే కార్తీక మాసంలో మనము బ్రాహ్మణులకి స్వయంపాక దానం ఇస్తే చాలా మంచిదంటారు. మీకు కుదిరితే కనుక కార్తీక పౌర్ణమి రోజు స్వయంపాక దానం ఇవ్వండి. వాళ్ళకి ఒక్క పూటకైనా సరిపడేటట్లు, భోజనానికి సరిపడేటట్టు ఉప్పు, బియ్యము, పప్పు, ఉప్పు అలాగా కూరగాయలు కొన్ని అలా ఇచ్చామంటే వాళ్ళ ఒక్క పూటకైనా వండుకొని తినేలాగైతే ఉపయోగపడతాయి అనమాట. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు అయితే నక్షత్ర దీపారాధన చేసుకోండి తప్పకుండా. ప్రతి ఒక్కళ్ళు చాలా మంచిదండి. మన నక్షత్ర జాతకంలోని దోషాలన్నీ తొలగిపోతాయండి. చాలా మంచిది కార్తీక పౌర్ణమి రోజు నక్షత్ర దీపారాధన చేసుకుంటే. నేను కోటి సోమవారం రోజు వెలిగించాను. కానీ మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజు కూడా తప్పకుండా నక్షత్ర దీపారాధన అయితే చేస్తాను. నేను ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజు చేసుకుంటానండి. ఎందుకో నాకు కోటి సోమవారం రోజు వెలిగిద్దామనిపించింది. ఆ రోజు కూడా వెలిగించాను. మళ్ళీ సోమవారం కార్తీక పౌర్ణమి రోజు కూడా తప్పకుండా వెలిగించుకుంటాను. చాలా మంచిదండి. ఇలాంటి పరిహారాలు చేసుకుంటేనే మనకి మన జాతకంలో ఏమన్నా దోషాలు ఉన్నా కానీ తప్పకుండా అవి తీరిపోతాయండి. అందులోనూ కార్తీక మాసంలో చేసే ప్రతి దానికి, ప్రతి పూజకు కూడా మంచి ప్రతిఫలం అయితే వస్తుంది. ఎవరు కూడా మిస్ కావద్దు. ఆ రోజు కుదరకపోతే ఏదైనా ఒక సోమవారం రోజైనా కానివ్వండి తప్పకుండా నక్షత్ర దీపారాధన చేసుకోండి. ఇంట్లో పిల్లలు అందరూ ఉంటారు కదా, అందరి చేత వెలిగించండి. వాళ్ళ నక్షత్రాల పేర్లు చెప్పుకుంటూ. లేదంటే మనకి 27 నక్షత్రాలు ఉంటాయి కదా, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అని ఎలా చెప్పుకుంటూ 27 దీపాలు కూడా వెలిగించిన 27 దీపాల్లో ఏదో ఒక నక్షత్రం, 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం మన జన్మజాతకానికి సరిపడా నక్షత్రం అవుతుంది కాబట్టి దాంతోటి మన జన్మజాతకంలోని దోషాలన్నీ తొలగిపోతాయండి. తప్పకుండా నక్షత్ర దీపారాధన అయితే చేసుకోండి. మీకు చేతైనంత వరకు బ్రాహ్మణులకి అయితే స్వయంపాక దానాలు అయితే ఇవ్వండి. ఇంక ఇలా కార్తీక మాసం మనకి పౌర్ణమి చాలా ముఖ్యమైనది కాబట్టి ఎవరికి తగ్గట్టు వాళ్ళు పూజ చేసుకుని ఆ శివయ్య అనుగ్రహానికి పాత్రలు అవుతారని నేనైతే అనుకుంటున్నాను. తప్పకుండా ఇంకా నేను తర్వాత వీడియోస్లో ఇంకా నేను కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేసుకున్నాను, అన్ని ఏర్పాట్లు ఎలా చేసుకున్నాను అనేది కూడా మీ అందరితో ముందు వీడియోస్లో షేర్ చేస్తాను. ఇంక ఇలా అయితే నేను సాయంత్రం వరకు మొత్తం పనులంతా కంప్లీట్ చేసుకుంటున్నానండి. 5:30 కల్లా నాకు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. 3ంటికి స్టార్ట్ చేస్తే 5:30 దాకా పట్టిద్దండి నాకు ఇంట్లో పని అంతా. ఇల్లు చిమ్ముకోవటం, అంట్లు తోముకోవటం, ఇల్లు తుడుచుకోవటము, అన్నీ సర్దుకోవటం, ఇవన్నీ కూడా నాకు 5:30 వరకు సరిపోయిద్ది అనమాట. మళ్ళీ సాయంత్రం పూజకి మొత్తం ఏర్పాట్లు మళ్ళీ నార్మలే అనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.